ఉగ్ర దాడులు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సేఫేనా? సేఫ్ అంటే సేఫ్ లేదు, ఇప్పుడు ఎక్కడ సేఫ్ లేదు. ఎప్పుడన్నా ఎక్కడన్నా దాడులు జరగవచ్చు. పబ్లిక్ ఎవరు అవేర్నెస్లో వాళ్ళు ఉండాలి. ఎంత అవసరం ఉంటే అంత బయటకు తిరగాలి, ఎవరి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది. ఎక్కువ హైదరాబాద్ని ఎక్కువ ఎంచుకుంటారు ఉగ్రవాదులు. అందులో ముఖ్యంగా క్రౌడ్ ఉన్న ప్లేస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాంటిది. ఇక్కడ బాంబు స్క్వాడ్ కానీ మిషన్స్ కానీ ఇతర యంత్రాంగం ఎలా పనిచేస్తుంది? ఇంకా కొంచెం బెటర్ ఎఫెక్టివ్గా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. పోలీస్ ఇంకా అలర్ట్గా ఉండేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి ఇవి క్రియేట్ చేయాలి. ఇంతకుముందు అనౌన్స్మెంట్స్ అవి ఇవి ఎక్కువ చేస్తుంటే ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయినాయి. అట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లా క్రియేట్ చేసి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో గవర్నమెంట్ అలర్ట్ అయిందని చెప్పొచ్చా? గవర్నమెంట్ అలర్ట్ ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది. పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉంది, కానీ ఇంకా చాలా మటుకు అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఆ ఉగ్రవాదులకు సహకరించే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోకపోతే భారీగా ప్రాణ నష్టం జరిగేది ఉందంటారా? అవును, తప్పకుండా జరిగే అవసరం ఉండే, తప్పకుండా ఛాన్స్ ఉండే. గవర్నమెంట్ ఇంకా దానికి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఇంకా దానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా నలుగురు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళని ఇంకా తొందరగా పట్టుకుంటే మనమే సేఫ్లో ఉంటాం కదా. గవర్నమెంట్ అదే పనులు చేస్తుంది కదా, డిపార్ట్మెంట్ కూడా అవి చేస్తుంది. సో ఇంకా ఎంత ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసింది కదా. ఇప్పుడు ఎంతమంది అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళని ఇప్పుడే ఉంటున్నాం మనం గవర్నమెంట్ న్యూస్లో దాంట్లో దీంట్లో టైం ఇచ్చింది సెంట్రల్ మన హోమ్ డిపార్ట్మెంట్ నుంచి. అందరు ఎవరైతే బయట వాళ్ళు ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళని అందరూ ఎక్కడికక్కడ పంపించాలని చెప్పేసి అది ఎఫెక్టివ్గా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇండియాలో 12 మందిని శత్రు దేశానికి సహకరించే 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక యూట్యూబరు, ఒక మహిళ జ్యోతి మల్హోత్రా. ఆమెకు అసలు విచారించేటప్పుడు పశ్చాత్తాపం లేకుండానే మాట్లాడుతుంది, పాకిస్తాన్కి సపోర్ట్గానే మాట్లాడుతుంది. నిజంగానే తప్పకుండా ఆమె అట్లా తప్పు చేసి ఉంటే ఆమె కూడా తగు చర్యలు తీసుకొని గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఆమె మీద కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అట్లాంటి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా యూట్యూబర్ కానీ ఇంకోరు ఎవరైనా ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకి అగెన్స్ట్గా ఉన్న దేశం మీద ఎవరు సపోర్ట్ చేయొద్దు. ఫస్ట్ ఇండియా అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ ఎవరైనా నేషనలిస్ట్ అనేది ఉండాలి. భారతదేశం ఫస్ట్ ఉండాలి, తర్వాత మిగతా ఎవరిది వాళ్ళకి కమ్యూనిటీ అవన్నీ ఉంటాయి. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో కంపల్సరీ రిలీజన్ అంతా పబ్లిక్ అందరు కలిసి గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి, ఇండియాకి సపోర్ట్ చేయాలి. అలాగే అల్పా ఓటర్లో చాలా జనాలు వస్తుంటారు ఇక్కడికి. ఇందులో బాంబు స్క్వాడ్ మిషన్స్ లాంటివి ఉన్నాయా? ఉన్నాయి 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 ముందు ఉన్నాయి ఉన్నాయి ముందు నుంచే ఉన్నాయి. ఇంకేమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందా? అంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ అవుట్ సైడ్ పబ్లిక్ వచ్చి ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు అని అంటున్నారు. గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని అందరిని ఎక్కడికక్కడ పంపించితే బాగుంటుంది. పబ్లిక్ ఫీల్ అవుతుంది, సేఫ్గా ఫీల్ అవుతుంది. ఉగ్రవాదులకు సహకరించిన వారికి తగిన శిక్ష ఇస్తే ఇంకో ఉగ్రవాదులకు సహకరించే వాళ్ళు ఉంటారు కదా, తప్పకుండా శిక్ష చేయాలి. తప్పు చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష